మహబూబ్నగర్ జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ని ప్రారంభించారు. ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్, స్కూల్ హాస్పిటల్ జోన్, యూటర్న్ తదితర వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ వాహనదారులతో కలిసి బైక్ ర్యాలీలో మంత్రులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయాలని మంత్రి వాకిటి అన్నారు. వారం రోజులుగా అరైవ్ అలైవ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని మంత్రి పొన్నం తెలిపారు. ప్రమాదం జరిగిన మొదటి గంటలో క్షతగాత్రుల్ని హాస్పిటల్కి తరలిస్తే 25,000 పారితోషికం అందిస్తామని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలను ట్రాఫిక్ నిబంధనలను Road safety. Ambassadors of road safety. ట్రాఫిక్ నిబంధనలను ట్రాఫిక్ నిబంధనలను మెల్ల పోనా bro. రైడ్కి మెల్ల రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల కంటే మనం బెటర్ గా మనం ఎందుకు రాష్ట్రంలో యాక్సిడెంట్స్ జరిగే రాష్ట్రంగా ఉండాలనుకోవద్దు. అనుకోవద్దంటే కూడా చెప్పరా, అనుకోవద్దంటే కూడా అనుకోవద్దు కదా. గమనించగా ఎక్కువ సమయం తీసుకోకుండా అందరికి ఆగేది టైం అవుతుంది. టైం షెడ్యూల్ ఉంది కాబట్టి 2 నిమిషాల మీద మాట్లాడతా. చిన్నలో ఎవరికైనా యాక్సిడెంట్ మీనింగ్ చేయలేపండి. యాక్సిడెంట్ అనే పదానికి మీనింగ్ తెలిస్తే, అర్థం తెలిస్తే చేయలేపండి. తెలియదా? యాక్సిడెంట్ అంటే ఏంటి తెలియదా? చెప్పండి మరి. ప్రమాదం అవునా? ఇంకా యాక్సిడెంట్ అంటే ప్రమాదంతో పాటు ఇంకో రకానికి తెలియకుండా జరిగేది, మనకు తెలుసుకోకుండా జరిగేది యాక్సిడెంట్. చిన్నలో వింటున్నారా? మనకు తెలియకుండానే జరిగేదాన్ని యాక్సిడెంట్ అంటాం. అవునా కదా? అవునా కదా? అర్థమైతే చేయకపోయి ఒకసారి మనకు తెలియకుండా జరిగేది ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. 2 విషయాలు చిన్నగా ఉన్నాయి. ఎంతమంది వెహికల్ లేకుండా జీవనం లేదు. స్కూటర్ మీదలో, 2 వీలర్ మీదలో, కారు మీదలో, ట్రాక్టర్ మీదలో, బస్సుల్లో, హెలికాప్టర్ దేనిలో దానికి వరకు మన జీవన విధానంలో ముడిపోయినటువంటి ట్రాన్స్పోర్ట్ తో ముడిపోయి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. యాక్సిడెంట్ అంటే తెలియకుండా జరిగింది. నేను ముందే చూసిన ఒక ఫోటో తీసి దీనికి గ్రూప్ లో పెట్టిన ఒక వ్యక్తి మరి పాన్ పడగా తింటున్నాడు స్కూటర్ పైన, టీవీఎస్ చాప్ పైన పాన్ పడ తింటున్నాడు. దాని తర్వాత ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు. నోట్లో పాన్ పడకు, చెవులో ఫోన్, బండి పెట్టుకున్నాడు. వెనక వచ్చాడు. ముందర తన నెత్తి కంటే హైట్లో పిల్లలు నిలబెట్టుకున్నాడు. వెనక 3 పిల్లలు తీసుకుపోయి స్కూల్ పిల్లలు తీసుకుపోతా ఉన్నాడు. ఒక పాపను తన ముందర నిలబెట్టుకున్నాడు. తనకంటే హైట్ ఉంది పాప.
ఒక ఉదాహరణ ముగిస్తా. చిన్నగా గుర్తుపెట్టుకోండి, నిజంగా మీకు అంత పరిగెత్తే షోకుంటే, మీకు నిజంగా అంత పరిగెత్తే షోకుంటే కాళ్ళకు బూట్లు వేసుకోండి. కోటి గ్రౌండ్లకు మల్కా సింగ్ లాగా, మిల్కా సింగ్ ఎవరు తెలుసు కదా, మిల్కా సింగ్ తెలుసా? తినడానికి తిండి లేక ఆ రోజులలో ఇంటిలో పోతే పాలు తాగడానికి ఇస్తామని ఆశకు ఇంటిలో పోయి అక్కడ ఉన్న ఒక సుగంధం ఆయన గుర్తుపట్టి నీకు రోజు పాలిస్తా పరిగెడతానంటే పాల కోసమే, తాను ఆకలి తీర్చుకునే పాల కోసమే ఊట్లు వేసుకొని పరిగెత్తి ప్రపంచ దేశాల్లో భారతదేశం పేరును అగ్రస్థాయి నిలబెట్టినటువంటి మిగతా శ్రీలాగా పరిగెత్తండి. మీ ప్రతాపం ఊట్లు వేసుకొని మిల్కా సింగ్ లాగా పరిగెత్తే ప్రయత్నం చేయండి. చదువులతో పోటీ పడి చదవండి. చదివి ఉద్యోగాన్ని ఒక పెద్ద పెద్ద ఆఫీసర్గా ప్రయత్నం చేయండి. ఇంకా చాలా రంగాల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం చేయండి. మీ మీద ఆశ పెట్టుకున్న మీ తల్లిదండ్రుల జీవితాల్లో చోట్ల చూసే విధంగా మాత్రం ప్రయత్నం చేయకండి. తెలియజేసుకుంటూ చనిపోతే బాధ, చనిపోకుండా వికలాంగులై పెంచాలంటే జీవితాంతం బాధ. ఒకనాడు మీరు పుట్టడానికి కోటి దేవుళ్ళని ముందే పుట్టిన మీరంతా ఊకే పుట్టలే, కోటి దేవుళ్ళని ప్రేరేపించులు అనుకున్నారు. ఎవరైనా మంచి సంతానాన్ని, చదువుకునే సంతానాన్ని అని చెప్పి దేవుళ్ళని కోరుకుంటే మీ సంతానం అయింది. ఆ సంతానం ఈ రోజు శోక సముద్రంగా కాకుండా ఆ పిల్లల జీవితాలు మా కాడి మధ్యపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడకుండా చేయాల్సిన పూర్తి ప్రయత్నం మీరు చేయాల్సింది ముందే తెలియజేసుకుంటూ సగటున ప్రపంచ దేశాలలో చాలా దేశాలు ఈ దీని మీద అవగాహనకు వచ్చి యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేస్తా ఉన్నారు. ఇంతమంది నిబంధన గారు చెప్పారు. ఒకరోజు అమెరికాలో ఒక రోజుకి 70 అయితే 18 లక్షలు. మనకంటే సువిశాలమైన దేశం భూభాగంలో అటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ మన భారతదేశంలో 4,80,589 యాక్సిడెంట్స్ అయితే దాంట్లో డెత్ అంట వినయతినారా బాబు సైకిల్ కూడా వినిపిస్తుంటే వాడిని చూసి నేను కూడా నడపాలని కోరికతో నడుపుతా ఉంటారు. అలవాటు లేక నడపకుండా రాక కింద మంది చనిపోతే మీ తల్లిదండ్రులను కనుక్కొని చిన్న గురించి విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళు కష్టపడి పిల్లలు స్కూల్కి పంపించి మీకు 22 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ షోక్ కోసము ఇంకో చూడనికలో లేదా సొసైటీలో పేరు రావాలలో మోటార్ బైక్ మీద నువ్వు రయ్యని పోయి చనిపోతే ఆ శోకం నీకు కాదు, నీ తల్లిదండ్రులకు ఉంటున్న విషయాన్ని మర్చిపోవడమే. అది కదా కావాల్సింది. మర్చిపోకుండా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? చనిపోతావు, సరే చనిపోయినావు, చనిపోతే బాగానే ఉంది, బాధపడతాం, ఏడుస్తాం. అప్పుడు అనుకుంటాం తల్లిదండ్రులు కూడా మేము వినడానికి బైక్ ఇప్పించింది లేకుంటే ఆ బైక్ 4.5 లక్షల రూపాయలు వాడు ఇంటర్మీడియట్ పాస్ అయితే ఇప్పించినాం, డిగ్రీ పాస్ అయితే ఇప్పిస్తామన్నాం, లేదా నేను ఎంసెట్ ర్యాంక్ కొట్టుకుంటే ఇప్పిస్తామన్నాం. ఇప్పించే ముందర బండికి ఆ బండి మీద స్టిక్కర్, ఆ పిల్లగారు హెల్మెట్ ఈ విధంగా నడపాలా, నీ మీద మేము ఆధారపడి ఉండమని చెప్పే స్థితిగతులు ఉండాలా. యాక్సిడెంట్ జరిగిన తర్వాత చనిపోతే బాధపడతారు, ఆ శోక సముద్రంలో మునిగిపోతారు, తల్లిదండ్రులు పిచ్చోలైపోతారు. లేదు చనిపోకుండా ఏదో బ్రెయిన్ డెడ్ అయిందో, సగం కాగజ్ వచ్చిందో, కాళ్ళే పడిపోయిందో, కాలో చెయ్యో పోయిందో, మరి మీ జీవిత పరిస్థితి ఏంటి? మిమ్మల్ని చదివించి ప్రయోజకులను చేసి మీరు పెద్దగా అయిన తర్వాత మీ మీద ఆధారపడి బ్రతకాలనే తల్లిదండ్రులకు మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటి? పరిగెత్తాలనే షోకులో, ఉరికి షోకులో మీరు మంచాలు పడితే వాళ్ళు నీ మీద ఆధారపడి బతకాలనుకున్న సందర్భం పక్కకు పోయి వాళ్ళ జీవితం అంతా మీకు సేవ చేసే సందర్భం వస్తే ఆ కుటుంబాలు ఏం కావాలి చెప్పండి? ఆ కుటుంబాలు ఏం కావాలి?